నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 5వ తారీఖు అనగా శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయం తెల్లవారి 5:50 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50. తిథి దశమి సాయంత్రం 6:57 వరకు. తదుపరి ఏకాదశి తిథి ప్రవేశము. అయితే ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం 7:44 వరకు రాత్రి సమయంలో. తరువాత విశాఖ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 2:07 నుంచి తెల్లవారుజామున 3:54 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 7:34 నుంచి ఉదయం 8:26 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:14 నుంచి 5:02 వరకు. ఈరోజు అమృత గడియలు ఉదయం 10 గంటల నుంచి 11:48 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి గ్రహస్థితి చంద్రుడు మకరంలో 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. గురుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆర్థిక లాభాలు, కుటుంబంలో ఆనందము, వ్యాపార అభివృద్ధి గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము పసుపుని దానం చేసి గురువారం రోజు గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు లగ్నంలో ఉండడం వల్ల శని భగవానుడు 2వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా పెరగడము, కొంతమందికి మానసిక అశాంతి కలగడము జరిగే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. పరిహారంగా శనిదేవుడికి నల్ల నువ్వులను నివేదన చేసి, అంటే నల్ల నువ్వులు డైరెక్ట్గా కాకుండా నువ్వులు బెల్లము కలిపిన ఉండలను శని భగవానుడికి నివేదన చేసినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు ధనస్సులో 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు లగ్నంలో వక్ర స్థితిలో సంచారం చేస్తున్నారు. అయితే దీనివల్ల ఫలితాలు వ్యయాలు ఎక్కువగా ఉంటాయి, అంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యంలో చురుకుదనము అవసరము, అంటే అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి యాక్టివ్గా డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. అయితే నిద్రలేమి సమస్యలు కొంచెం బాధించే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శని గాయత్రి మంత్రాన్ని యథాశక్తి పఠించే ప్రయత్నం చేస్తూ హనుమాన్ ఆలయాన్ని సందర్శించే ప్రయత్నం చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు ధనస్సులో 11వ స్థానంలో సంచారం చేస్తుండగా గురు శుక్రులు 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆదాయం వృద్ధి అవుతుంది. స్నేహితుల ద్వారా లాభాలు కలిగే అవకాశము, మంచి సంబంధాలు ఏర్పడే అవకాశం కనబడుతోంది. పరిహారంగా విష్ణు పూజ తులసి దళాలతో చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.